అమ్మ కోరిక. మా ఇంట్లో మేము నలుగురం కాక మరో వ్యక్తి కూడా అదృశ్య రూపంలో ఉండేవారు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి పడుకునేలోగా కనీసం 25 సార్లు ఆమె పేరు వినిపించేది. ఆమె మరెవరో కాదు, మాలతీ చందూర్ గారు. ఆ కాలంలో ఎంతోమంది మధ్యతరగతి ఇల్లాళ్లకు ఆమె ఆరాధ్య దైవం. మా అమ్మకు అంతే. మాలతీ చందూర్ గారు అట్లా చెప్పారు. ఉన్న దాంట్లోనే రూపాయి దాచుకోమని చెప్పారు. చీరలు గంజిపెట్టి గట్టిగా పిండి దులిపి మడత లేకుండా ఆరేస్తే ఇస్త్రీ కూడా అక్కర్లేదు అని చెప్పారు అని చెప్తూనే ఉండేది. అలా మా ఇంట్లో మాలతీ చందూర్ గారి పేరు మారుమోగుతూ ఉండేది. వంటింట్లో ఎలక తిరుగుతోంది అని మా అమ్మ చెబితే, మీ మాలతీ చందూర్ గారు ఎలక తిరిగితే ఏం చేయాలో చెప్పలేదా అని నాన్నగారు ఆట పట్టిస్తూ ఉండేవారు. 1998లో మాకు చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. పెరంబూర్లో ఉండేవాళ్ళం. కొంచెం సెటిల్ అయ్యాక టెలిఫోన్ డైరెక్టరీలో నెంబర్ వెతికి మాలతీ చందూర్ గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఆమె ఇంట్లో లేరు. వారి సెక్రటరీ నా పేరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మర్నాడు పొద్దున 10 గంటలకి ఫోన్ వచ్చింది. విజయలక్ష్మి గారా, నేను మాలతీ చందూర్ని అన్నారు. నాకు కంగారు వేసింది. అంత పెద్ద రచయిత్రి ఆమె ఫోన్ చేయటం నమ్మశక్యం కాలేదు నాకు. నిన్న మీరు ఫోన్ చేశారట, నేను లేను అంటూ సంభాషణ మొదలుపెట్టారు. నేను కాస్త స్థిమితపడి నేను ఫలానా అని పరిచయం చేసుకున్నాను. అవును, మీ పేరు విన్నాను, హాస్యం బాగా రాస్తారు అని చెప్పుకుంటున్నారు అన్నారు ఆవిడ. కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకున్నాం. వెంటనే అమ్మకు ఉత్తరం రాశాను. ఆవిడ సంబరం అంతా ఇంత కాదు. మరో 10 రోజుల తర్వాత ఒక మీటింగ్ ఉంది రండి అని పిలిచారు మాలతీ చందూర్ గారు. అదే మొదటిసారి ఆమెను చూడటం. ఆ మీటింగ్కి భానుమతి రామకృష్ణ గారు కూడా వచ్చారు. అదో గొప్ప అనుభవం. ఆ తర్వాత మాలతీ చందూర్ గారి ఇంటికి వెళ్ళాం. మొదటిసారి పరిచయం అయినా ఎంతో ఆప్యాయంగా చూశారు. వాళ్ళ ఇంట్లో అందరూ ఎంతో కలివిడిగా ఉంటారు. మన సొంత ఇంటికి వచ్చినట్లే ఉంటుంది కానీ పరాయి ఇంటికి వెళ్ళినట్టుగా ఉండదు. ఆ తర్వాత ముఖ్యమైన మీటింగులు ఉంటే నన్ను పిలిచేవారు. కేసరి కుటీరం, కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు పుస్తకం ఆవిష్కరణకు వెళ్ళాం. ఎంతో సౌమ్యంగా ఉండే మాలతి మేడం ప్రోగ్రాంలు కండక్ట్ చేసేటప్పుడు చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆలస్యంగా వచ్చిన చీఫ్ గెస్ట్ని అందరి ఎదుట మందలించడం చూస్తే ఆశ్చర్యం కలిగేది నాకు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె ఒక విలక్షణమైన వ్యక్తి. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఒకరి గురించి ఒక అప్రియమైన మాట మాట్లాడరు. ఆమె ఒక విశ్వవిద్యాలయం. ఎంతో నేర్చుకోవాలి ఆమె దగ్గర నుండి. సాహిత్యం ఆమెకు ఆరో ప్రాణం. అన్నీ చదువుతారు, బాగుంటే మెచ్చుకుంటారు. నేను రాసిన అబలాయన నవల ఆమెకు చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారికి కూడా ఎంతో ఇష్టం. నా హాస్య కథల్లో పండుగాడు అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురికి ప్రాణం. వాడిని మేము పెంచుకుంటున్నాం, వాడి మీద సర్వహక్కులు మావే అని చెప్పేశారు. నా అనిల్ అవార్డు కథ సన్మానం చదివి ఫోన్ చేసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఆ మంచి మనసు, నిరాడంబరత ఆమెకు పెట్టని ఆభరణాలు. మాలతీ చందూర్ గారి గురించి చెప్పాను కదా, ఇక ఆవిడ అభిమాని గురించి కూడా చెప్తాను. మా అమ్మ చెన్నైలో మా ఇంటికి వచ్చింది. ఆవిడ 70వ పుట్టినరోజు. నీకు ఏం కొనిపెట్టమంటావు అని అడిగితే, నాకు చీరలు బహుమతులు ఏమీ వద్దు, నీకు వీలైతే నన్ను మాలతీ చందూర్ గారింటికి తీసుకువెళ్ళు అని అడిగింది అమ్మ. ఆ విషయం మాలతీ మేడంకి చెప్పాను. అయ్యో తప్పకుండా రండి అని టైం ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళాం. వెళ్ళి పరిచయం చేసి శ్రోతలా కూర్చున్నాను. అమ్మకు సరే, ఆవిడ ఆరాధ్య దేవత. ఆవిడకు కూడా మా అమ్మ తెగ నచ్చేశారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా 2 గంటల సేపు హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. చీకటి పడిన తర్వాత స్పృహలోకి వచ్చింది అమ్మ. ఇక వెళ్తాం అని లేచింది. అప్పుడేనా, ఇంకాసేపు ఉండండి అన్నారు మేడం. మరి కాసేపు కూర్చుని 7 గంటలకు బయలుదేరాం. ఆటో ఎక్కాక నా చెయ్యి పట్టుకుంది అమ్మ. దూరం నుంచి చూడటం కాదు, ఏదో ఒక సభలో 1 నిమిషం పలకరించటం కాదు, వారి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా ఇంతసేపు మాలతీ చందూర్ గారితో మాట్లాడతానని కల్లో కూడా అనుకోలేదు అంటూ ఆనందంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
మరో 2 రోజుల తర్వాత పోస్టులో హృదయనేత్రి నవల పంపించారు మాలతి మేడం. నా అభిమాని సత్యవాణి గారికి ప్రేమతో మాలతి చందూర్ అని సంతకం పెట్టి మరీ పంపించారు. అమ్మ చిన్నపిల్లలాగా సంబరపడిపోయింది. సాధారణంగా మనకేం కావాలో అమ్మకు చెప్తాం. అసలు చెప్పకుండానే అమ్మకు తెలుస్తుంది. అమ్మకు కూడా కోరికలు సరదాలు ఉంటాయి అనే ఆలోచన కూడా సాధారణంగా రాదు మనకి. అమ్మ కూడా మనిషే, ఆమెకు కోరికలు ఉంటాయి. అమ్మకు ఏం కావాలో కనుక్కుని ఆ కోరిక తీర్చగలిగితే కలిగే ఆనందం వర్ణనాతీతం. అటువంటి అపురూపమైన అనుభవం పొందే అదృష్టం కలిగింది నాకు. ఆ వేళ అమ్మ ముఖంలోని ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకు కూడా అవకాశం అదృష్టం ఉన్నవారు తీరికగా అమ్మ దగ్గర కూర్చుని ఆమెకు ఏమైనా కావాలేమో అడగండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆవిడ కోరిక తీర్చండి. ఆ సంఘటన మీ జీవితంలో మరుపురాని అపురూపమైన సంఘటనగా మిగిలిపోతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. ఇదండి ఇవాళ ఒక అనుభవం మీతో పంచుకున్నాను. మరో కార్యక్రమంలో మరో కథ కానీ అనుభవం కానీ మీతో పంచుకుంటాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళకు షేర్ చేయండి. ఉంటాను మరి. మీ పొత్తూరి విజయలక్ష్మి.